హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ శాఖలకే చాలా మంచి కొత్తదనాన్ని తీసుకొస్తున్నారని చెప్పాలి. ఎందుకు ఆయన అంతలా అద్భుతాలు ఏం చేసేస్తున్నారు? ఒక సెలబ్రిటీ కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, ఫస్ట్ టైం మంత్రి అయ్యారు. దీంట్లోనే అంత అద్భుతమైనటువంటి పనులు ఏం చేస్తున్నారు అంటే చాలానే ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ గురించి ఇప్పటికే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ అడవి శాఖకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప పనులు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇవి గొప్ప పనులు ఎందుకని అంటున్నామంటే గత ప్రభుత్వాలు కావచ్చు, గత మంత్రులు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా అటవీ శాఖకి సంబంధించి ఎవరు కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలకు తీసుకురాలేదు. అలాంటి అవకాశాన్ని కూడా ఎవరు చేయలేదనే చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు హనుమాన్ అని చెప్పేసి ఒకటి పెట్టారు, ప్రాజెక్ట్ హనుమాన్. దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? హనుమాన్ అంటే దాని అర్థం ఏంటి? దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. వన్యప్రాణుల దాడుల నుంచి ప్రజలకు విముక్తి, పర్యావరణ రక్షణ, ప్రాజెక్ట్ హనుమాన్కి సంబంధించినటువంటి విశేషాలు. మానవులు ఏనుగులు మధ్య సంఘర్షణను నివారించడం, సంఘర్షణ ప్రాంతాలకు వేగంగా చేరుకుని ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు కూడా ఏర్పాటు చేయడం, గాయపడిన జంతువులకు ప్రథమ చికిత్స, మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్సులు కూడా రెడీగా ఉంచడం, వన్యప్రాణుల కదలికలను ట్రాక్ చేసేందుకు ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయటం, రియల్ టైం పర్యవేక్షణ కోసం డ్రోన్లు, రక్షణ, పునరావాసం మరియు వన్యప్రాణుల నర్సింగ్ కోసం ప్రత్యేక యూనిట్లు, పాముల నుండి హానికి కలగకుండా జనావాసాల్లో వాలంటీర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. గ్రామ స్థాయిలో ముందుకు వచ్చి సర్వమిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుండి ప్రోత్సాహకాలు. చిత్తూరు జిల్లాలో పలమనేరులో నుండి కుంకి ఏనుగుల శిక్షణ శిబిరం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఒక్కొక్కటి దీని గురించి చెప్తాను. మానవులు ఏనుగుల మధ్య సంఘర్షణ ఎక్కడైతే చిత్తూరులో పలమనేరు, ఆ చిత్తూరుకి సంబంధించినటువంటి ఏరియాస్ కావచ్చు, అలాగే శ్రీకాకుళం ఆ ఏరియాస్లో చాలా వరకు పంట అంటే అడవిలో సరిగ్గా ఏదైనా తినడానికి దొరకకపోతే ఈ పొలాల వైపు, చెరుకు పంట వైపు వచ్చేసి అవి తినటం కోసం బయటకు రావటం జరుగుతుంది. వచ్చినప్పుడు పంట నాశనం అయిపోతుంది. ఆ పంటని కాపాడుకునేటువంటి టైంలో అక్కడ ఎవరన్నా రైతులు ఉంటే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతూ కొంతమంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొంతమంది వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఏనుగుల్ని కరెంటు వైర్లు పెట్టడం కావచ్చు, లేదంటే కొంతమంది కొట్టడం కావచ్చు, కొంతమంది దాడులు చేయటం కావచ్చు ఏనుగులకు కూడా. సో అవి కూడా చనిపోయినటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. సో ఇలాంటి వాటిని నివారించడం కోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టి, అంటే రీసెంట్గా కుంకి ఏనుగులు కావచ్చు, అలాగే ఏఐ ఆధారిత ఏమంటారు కెమెరాలు ఏర్పాటు చేసి దాని నుంచి అవేర్నెస్ తీసుకురావటం ఇరువైపులు, అంటే ఏనుగులకి అటు అడవిలోకి వెళ్ళిపోయేలాగా ఊర్ల వైపు రాకుండా సౌండ్స్ చేయటం, ఒక గన్ షాట్స్ లాంటివి పేల్చడం, అలాగే వచ్చినటువంటి ఆ ట్రాకింగ్ని ఓన్లీ యానిమల్స్ లాంటివి రావడంతో పాటు మిగతా ఏమైనా జంతువులు వస్తే కదా వాటి నుంచి వెంటనే అధికారులకు, ఊర్లకు కూడా మెసేజ్లు వెళ్ళటం, ఇలాంటివి చేయటం ద్వారా. ఇకపోతే సంఘర్షణ ప్రాంతాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు, అంటే ఇలా పలానా గుంపు ఊర్ల వైపు వస్తుంది అంటే వెంటనే ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా అధికారులకు చేరిపోతుంది. సో అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఆ ర్యాపిడ్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి పలానా ఏరియా నుంచి వస్తున్నాయంటే ఆ దగ్గరలోకి వెళ్ళిపోయి వాటిని వెనక్కి పంపించేసేటువంటి ప్రయత్నం ఆ బృందాలు చేస్తాయి. అక్కడ వాటికి ఇబ్బంది లేకుండా, పంటకి ఇబ్బంది లేకుండా, అలాగే జనాలకి ఇబ్బంది లేకుండా వాటిని భయపెట్టి మళ్ళీ అడవిలోకి పంపించేటువంటి బృందాలు అనమాట. అలాగే గాయపడినటువంటి జంతువులకు ఏదైనా ఇలాంటి బయటకు వచ్చినప్పుడు ఏదన్నా ఇబ్బంది అయ్యో, లేదంటే ఇంకొక చోట ఏదన్నా వాటికి గాయాలైతే కనుక వెంటనే వాటికి ప్రథమ చికిత్స అక్కడే ఆన్ ద స్పాట్లోనే చేసి వాటిని మళ్ళీ వైల్డ్ లైఫ్లో పంపించేసేందుకు ఒక అంబులెన్స్లు, అంటే నాట్ ఓన్లీ ఏనుగులనే కాదు అనేక జంతువులు ఉండొచ్చు, అటు చాలా రకాలైనటువంటి పక్షులు ఉండొచ్చు, ఇవన్నిటికీ కూడా అంబులెన్స్లని ప్రత్యేకంగా అటవీ శాఖలో ప్రారంభించడం అనేది కూడా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అలాగే వన్యప్రాణుల కదలికలకు సంబంధించి ఏ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలు, అంటే చాలా రకాలు ఉంటాయి. పులులు ఉంటాయి, ఇవి కొన్ని జంతువులు ఉంటాయి, ఎలుగుబంట్లు లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఏరియాస్లో బయటకు వచ్చి జనాలను ఇబ్బంది పెట్టేటువంటి పనులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ట్రాక్ చేయటం ద్వారా
వాళ్ళని వెంటనే అలర్ట్ చేయటం, పలానా మీ ఊర్ల వైపు పలానా జంతువులు వస్తున్నాయి, కొంచెం గుర్తించుకుని చూసుకోండి అని చెప్పటం. అలాగే రియల్ టైం పర్యవేక్షణ కోసం డ్రోన్లు, అంటే మనకు కొన్ని కెమెరాలు కొంతవరకే చూడగలవు, పైనుంచి చూడాలంటే డ్రోన్లు లాంటివే కావాలి. సో అలాంటి డ్రోన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చేయటం. అలాగే రక్షణ, పునరావాసం మరియు వన్యప్రాణులకు నర్సింగ్ కోసం ప్రత్యేక యూనిట్లు, అంటే వాటిని తీసుకొచ్చి రక్షించడం, వాళ్ళకి ఏదన్నా మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మళ్ళీ పంపించేంత వరకు కూడా ఎక్కడికక్కడ ఏ ఏరియాస్లో ఆ ఏరియాస్ అడవి దగ్గరలోనే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని తీసుకొచ్చి బాగు చేసి మళ్ళీ పంపించేందుకు కొంత ఆ ప్లేస్ అది కూడా ఏర్పాటు చేస్తున్నారని అర్థం. అలాగే పాముల నుండి ఎలాంటి హాని కలగకుండా అక్కడ ఉండేటువంటి కొంతమంది విలేజెస్లో ఉండేటువంటి వ్యక్తులకి ట్రైనింగ్ ఇస్తారు. పాముల నుంచి ఎలా మనం బయటపడాలి, వాటి నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, కరిస్తే ఏం చేయాలి, అలాగే కరవకుండా ముందే మనం అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పించి కొంతమందిని వాళ్ళే వాలంటీర్లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ కూడా గ్రామ స్థాయిలో ఇస్తారట. వాళ్ళకి పైగా సర్వమిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుండి ప్రోత్సాహకాలు కూడా, అంటే ఇది ఊరికేనే కాకుండా అలా చేయటం ద్వారా వాళ్ళకు ఉపాధి పొందేటువంటి పరిస్థితిని కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా అటవీ శాఖలో చేస్తున్నారు. మరి ఇలాంటి పనులు గతంలో ఉండేటువంటి ఏ మంత్రి చేయలేదు, ఏ అధికారి చేయలేదు. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీగా ఆలోచించేటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో లేరనే చెప్పాలి. అప్పుడే అధికారులకి ఎంత అవకాశం ఉన్నా కూడా చేసేటువంటి మంత్రి దానికి యాక్సెప్ట్ చేయకపోతే, ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయకపోతే ఏమీ చేయలేరు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి శాఖలకి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు శ్రీకారం చుట్టుతున్నారు. అంటే చాలామంది ఆఫీసర్లను తీసుకుని వాళ్ళకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, దాని మీద మనం ఎలాంటివి చేద్దాం, సో దాని మీద డబ్బులు లేవా, డబ్బులు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను, మీరు చెయ్యండి అని చెప్పి ఒక భరోసానివ్వటం, వాళ్ళ ఆలోచనలకి ఇంకా బలంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎలాంటివి కావాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి అధికారులు కూడా చాలా ఫ్రీగా వాళ్ళ ఆలోచనలకు పదును పెట్టి మంచి అవకాశాలని, ఇలాంటివి ఏ ఆధారిత ఇవి కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ చేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మంత్రిగా ఉండబట్టే వాళ్ళు కూడా చాలా ఫ్రీగా, హ్యాపీగా, ధైర్యంగా చేయగలుగుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు లాంటిలో ఆయన మంత్రిగా మాత్రమే కాదు, ఆయన మనుషుల పట్ల ఆలోచించేటువంటి తీరుని ఆయన శాఖకి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది.